నమస్తే, నేను మీ జర్నలిస్ట్ గొంగడి సీనన్న. ప్రస్తుతం మనం చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మరియు మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాల దగ్గర ఉన్నాం. సో ఇక్కడైతే ఉదయం నుంచి మరి సాఫీగా ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో మరి ఈ చేవెళ్ళ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ ఏ విధంగా జరుగుతుంది, కొంతమంది మరి నాయకులనైతే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో రైట్, మనతో పాటు మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు, వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. ఎట్లున్నావు గోపాలన్న? కూల్, వెరీ వెరీ కూల్. గట్టిగా ఎండ కొడుతుంది, కూల్ అంటే మొత్తం ముబ్బరం అవుతుంది, బహిర్గతంగా ఎండ కొడుతుంది. అవును, కానీ ఇంత కోటేసినావా లేదా? కోటేసినావు, ఎవరికి వేసినావు? నేనా? అది నా వ్యక్తిగత విషయం. నేను అడిగే ప్రశ్నలు అయితే మొత్తం అపోజిట్ ఉంటాయి, తర్వాత కన్ఫ్యూజ్ కావద్దు. కన్ఫ్యూజ్ అయ్యి మరి ఏం చెప్పినా కూడా అప్లోడింగ్ అయితే ఇట్లనే ఉంటాయి, ఇదైతే ఎడిటింగ్ ఉంటుంది. రైట్, క్వశ్చన్ నెంబర్ 1, ముందుగా ఓటు ఎవరికి వేసినావు? అది వ్యక్తిగత విషయం కాబట్టి బహిర్గతంగా చెప్పొద్దు అనేది ఒక రూల్ ఉంది. ఎవరు చెప్పను. సో ఏదేమైనా నువ్వు కాంగ్రెస్ పార్టీ నాయకుని కాబట్టి మీ కాంగ్రెస్ పార్టీకి వేసుకున్నావు. ఇంకొకటి అడుగుతా, ప్రజలకి ఏమని ఓటు అడిగినావు? మేము ఒకటే చెప్తున్నాము, ప్రజలకు 10 సంవత్సరాలుగా నష్టపోయింది చాలు. ఇక నష్టపోయడానికి ఈ దేశంలో ఏమీ లేదు కాబట్టి అన్ని కొత్తగా తెచ్చుకోవాలి, అన్ని సృష్టించుకోవాలంటే మళ్ళీ ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి. కాంగ్రెస్ అధికారంలోకి రాక ముందుకు 100 రోజులల్లా 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి బల్లగుద్దినట్టు చెప్పిండు. ఇప్పటి వరకు 6 పథకాలల్లా ఏ పథకం అమలు చేశారు? ఎందుకు ఫ్రీ అమ్మలకు అక్కలకు ఎక్కడ పోయినా అక్కడ బస్సు ఫ్రీ చేసినాం. ఓకే, గ్యాస్ ఫ్రీగానే 500 రూపాయలకే చేస్తున్నాము. ఫ్రీ బస్సులల్లో ఆమ్దాని కంటే పంచాయతీ ఎక్కువ ఉంది. ఆటోలు రోడ్డు మీదకి వచ్చిర్రు, బస్సుల కండక్టర్లు ఆ టికెట్లు ఇచ్చుడు మానేసి కిందికి దిగి లొల్లి చేస్తారు. డ్రైవర్ అయితే నేను నడపని అంటుండు. మళ్ళా మా అమ్మలు అక్కలు మంచి సంతోషంగా ఏడో జుట్లు పట్టుకొని కొట్టుకుంటారు బస్సులల్లో. లేదండి, ఎవరు కొట్టుకోవట్లేదు. కాకపోతే ఆర్టీసీ అనేది కాంగ్రెస్ పార్టీ గిఫ్ట్ గా మహిళలకు ఇచ్చింది కాబట్టి సంతోషం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు. ఆడలోకి ఇస్తే సరిపోయిందా? మన మొగళ్ళు ఏం తప్పు చేసిరని? మొగళ్ళు కార్లు బండ్లు ఉన్నాయి కదా, మనం ఎక్కడ పడితే అక్కడ. ఆడలో కూడా ఉన్నాయి కదా స్కూటీలు తిరగనీక. అవును, స్కూటీలు అనగానే గుర్తొచ్చింది. మళ్ళీ కేఎల్ఆర్ ఎలక్షన్ టైంలో తిరుగుతూ మేము గెలవంగానే ప్రతి యువతి అంటే స్టూడెంట్స్కు ఎలక్ట్రిక్ స్కూటీ ఇస్తానని మళ్ళీ ఇప్పటి వరకు చేయలేవు. దాని మీద ఏమంటావు? మళ్ళీ ఇన్ఛార్జి కదా. మేము ఏమంటున్నాము, ఇచ్చిన వాగ్దానాలు ఖచ్చితంగా నెరవేరుస్తాం, ఫస్ట్ పాయింట్. రెండవది, ఇట్ విల్ బి టేకెన్ సమ్ టైం. కొద్ది టైం అన్నా మీకు ఇవ్వకపోతే, ఇప్పుడు అంత లోపల చేద్దామన్న లోపల ఈ కోడ్ వచ్చింది కదా, ఎలక్షన్ కోడ్, అందులో భాగంగానే కదా మిగతా అన్ని ఆగిపోయినాయి. ఈ కోడ్ అయిపోయిన తర్వాత చూడండి, ఇచ్చిన మాట ఎక్కడ తప్పుతామో మీరు అప్పుడు అడగండి. పబ్లిక్ ఏమంటారు అంటే 100 రోజులలోనే ఇవన్నీ పూర్తి చేస్తామన్నారు. 100 రోజులు అయిపోయింది, 125, 150 కూడా అయిపోయినాక మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిందని ఈ ఓట్ల కోసం ఇవన్నీ ఫీట్లు వేస్తారు అంటారు. నువ్వేమంటావు? అన్న, పుట్టగానే ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాస్కి వెళ్ళడు, ప్రైమరీ క్లాస్ వెళ్తాడు, నర్సరీ క్లాస్ వెళ్తాడు, ఫస్ట్ క్లాస్ సెకండ్, అక్కడి నుంచి మొదలవుతుంది. ఇప్పుడు మేము పసికందు, మా ప్రభుత్వం 5 నెలలు 6 నెలలు కూడా కాలేదు, కనీసం 1 ఇయర్ తర్వాత ఈ మాటలు మాట్లాడండి. దొగ్గాడుతారు అంటారు ఇప్పుడు. అంతే అంతే. మొత్తం మీద అయితే ఈసారి మళ్ళీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లలో ఎవరు గెలవబోతారు? 100% కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అరే ఎట్లా చెప్తావు కాంగ్రెస్ గెలుస్తుందని? దేశంలో మార్పు కావాలని కోరుకుంటారు జనాలు. అరే కేసీఆర్ మేమే గెలుస్తున్నాం, మళ్ళా అధికారంలోకి వస్తున్నాం అంటున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు వాస్తు సట్టకాలని చెప్పి కేసీఆర్ ఓడగొట్టి కాంగ్రెస్ పార్టీ వాస్తు సెట్ చేసింది. ఇక్కడ ఉన్న ఓటర్స్ సో సెంట్రల్ లో కూడా వాస్తు సెట్ కావాలంటే ఖచ్చితంగా ఎంపీలను కూడా గెలిపించి అక్కడ కూడా వాస్తు సెట్ చేస్తారని మేము భావిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఉంది, బగ్గా పైసలు వంచిర్రు, కానీ ఓట్లు అయితే ఏమని చెప్పేసి పబ్లిక్ అంటారు. మరి నువ్వేమంటావు? ఇప్పుడు కొన్ని పథకాలు మేము చేయలేకపోతున్నాం అంటేనే డబ్బు లేకనే కదా చేయలేకపోతున్నాము. మరి బగ్గర పైసలు ఎట్లా పంచినాం? మేము డబ్బు లేకనే పంచట్లేదు. ఒకటి, డబ్బు లేకనే ఏవైతే మేము చేయాలనుకున్న పథకాలు పూర్తి చేయట్లేదు. కొద్ది టైం ఇస్తే అన్ని సమకూర్చుకుంటాం, అన్ని పథకాలు నెరవేరుస్తాం. గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి అపోజిషన్గా చేసిన నాయకులు, మళ్ళీ గత కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కష్టపడ్డోళ్ళు కొందరైతే ఇప్పుడు
షేన్ పచ్చగాంగనొత్తి చెట్టు కింద నీడని పెట్టుకున్నట్టు కొందరు నాయకులు వచ్చి మరి మొత్తం హైలైట్ చేయనిక మేమే హంగామా అంటారు. మరి అసలు వాళ్ళకి నువ్వేం చెప్తావు? సార్ ఒకటే నేను చెప్తున్నా, వాక్ స్వాతంత్రం ఉంది, పార్టీలు మారే స్వాతంత్రం కూడా ఉంది. కాబట్టి వాళ్ళ స్వాతంత్రం ఎక్కడ బాగుంది అనుకుంటే అక్కడ వస్తారు, తప్పేం లేదు కదా అందులో. అంటే నేనేమంటున్నా అంటే కష్టకాలంలో ఉన్నప్పుడు కష్టపడ్డోళ్ళకు విలువ తగ్గుతలేదు అని నాకు అనిపిస్తుంది, పబ్లిక్ కూడా అంటారు. వాళ్ళు అది అధిష్టానం చూసుకుంటుంది, కష్టపడ్డ వాళ్ళకి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది అంటావు 100%. సో ఫైనల్గా ఎంపీ అయితే బీజేపీ గెలుస్తుంది అంటావా, మరి కాంగ్రెస్ గెలుస్తుంది అంటావా? కాంగ్రెస్ గెలుస్తుంది పక్కా. ఎట్లా చెప్తావే? మేము ఏమంటున్నాం, వాస్తు సెట్ చేయదలుచుకుర్రు, అందుకే స్టేట్ లో వాస్తు సెట్ చేసిర్రు ఓటర్స్, దేశంలో కూడా వాస్తు సెట్ చేయాలి కాబట్టి 100% గెలుస్తుంది. మళ్ళీ ఇలా పొద్దుకంగా దావత్ గట్టిగా ఉంటుంది అంటారు అన్న. మేము దావత్ కోసం ఎదురు చూడట్లేదు, మా ప్రజల పక్షాన వాస్తు సెట్ చేయాలనుకుంటున్నాం దేశంది. సో దావత్ ఉంటుందా లేదా అనేది తర్వాత అంశము. కాకపోతే నువ్వు అన్నట్టు ఒకటి మాత్రం లేకపోలేదు, సంతోషంగా అయితే ఉంటాం. అయితే ఇంకొక క్వశ్చన్ అడుగుతా. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న ఎంపీ మా కేసీఆర్ నీకు అన్ని చేసినాక కూడా మమ్మల్ని మోసం చేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పోయిండు, మా పాపం తల్లి నువ్వు ఓడిపోతావు అని అంటాడు. మరి నువ్వేమంటావు? మేమేమనుకుంటున్నాము, ఆయన టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా అంతో ఇంతో మంచి వ్యక్తి, గొప్ప వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి. అట్లాంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలోకి వస్తుందంటే మా యనమల రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి, ఆయననే స్వయంగా తీసుకొని వచ్చిండు. సో మంచి వ్యక్తి కాబట్టే కదా. సో అటువంటి వ్యక్తి ఎక్కడ ఉన్నా కానీ అభివృద్ధి ఫలాలు సామాన్యమైన జనాలకు అందుతాయి. మాకు కావాల్సింది ఏంది, సామాన్యమైన జనాలకు జస్టిస్ కావాలి. సో అందుకోసం ఆయన ఖచ్చితంగా మెజార్టీలో ఉంటాడు, ఖచ్చితంగా గెలుస్తాడు, పార్లమెంటులో ఫైట్ చేస్తాడు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 200 యూనిట్లకు ఉచితంగా కరెంటు ఫ్రీ అన్నాడు, 500 గ్యాస్ అన్నాడు. మళ్ళీ ఇప్పటి వరకు అవి ఏవి అమలు కాలేదంటారు. మళ్ళీ ఏమంటావు? ఫస్ట్ విడతలోనే 200 యూనిట్ల కరెంటు ఫ్రీ వచ్చింది. కాకపోతే అప్పటికి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉండడం మూలంగా వాటికి అది స్టాప్ పడ్డది. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఏవి కూడా అమలు కావు. సో అందులో భాగంగానే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏవైతే చెప్పారో అది ఖచ్చితంగా నెరవేర్చి తీరుతాము. కాకపోతే కొద్ది సమయము మేము ఆశిస్తున్నాం, ఆ సమయం ఖచ్చితంగా వస్తుంది, అన్ని ఇచ్చిన మాటలు తీరుస్తాం. సో ఏది ఏమైనా అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యమంటావు? ఎస్. ముచ్చటైతే మరి ఏదేమైనా కూడా మంచిగా చెప్పినాం. ఇక ఆఖరికి అడుగుతా, మళ్ళీ ఇప్పుడు పొద్దుగాల నుంచి ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషన్ ఎట్లుంది, మళ్ళీ పోలీసు వాళ్ళు ఎట్లా చూసుకుంటారు? పోలీసు వాళ్ళు కూడా సమాన్యాయం చేస్తున్నారు, అన్ని పార్టీలని కరెక్ట్గానే చూస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ కూడా చిత్తశుద్ధితోటి అందరూ పనిచేస్తున్నారు, అందులో ఎటువంటి సందేహం లేదు. సో రైట్. సో ఏది ఏమైనా కూడా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మరి ప్రభుత్వ జూనియర్ కాలేజ్ దగ్గర జరుగుతున్నటువంటి మరి ఎలక్షన్స్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మరి సామిడి గోపాల్ రెడ్డి మరి వాళ్ళ బృందంతో మరి చిట్చాట్ చేయడం జరిగింది. ఇదైతే ఎడిటింగ్ ఏముంటుంది, కుల్లా వేసే ఉంటుంది. సో ఎవరైతే మొదటిసారి ఈ యొక్క ఛానల్ చూస్తారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఉంటాం. మరి నేను యాంకర్ జర్నలిస్ట్ గొంగడి సీనన్న.